గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వెలుగు దినపత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి మనం చూసినట్టయితే, ముఖ్యంగా వెలుగు దినపత్రికలో ఎక్కువగా నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంలో జరిగిన మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు పాల్గొనడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు, సో చాలా మంది కాంగ్రెస్ నాయకులందరూ దాదాపు పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు కనబడట్లేదు, మేబీ ఎక్కడ ఉన్నాడు. సెక్యులర్ అంటే మోదీకి భయం, సెక్యులరిజం సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర, ఖర్గే రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. సో ఇది కల్వకుంట్ల గడీలు తునకలు కావాలి, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారు, వాళ్ళపై సోషల్ మీడియాలోనూ యుద్ధం చేయాలి, కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 129 రోజులు వరద ఉంటుందా, పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీలు ఎట్లా తరలిస్తారు? ఇది నిజంగా తెలంగాణ ప్రజల విజయం అని చెప్పాలి. అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు, ఆ ఫైల్ ను తిరిగి వెనక్కు పంపించడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు సిడబ్ల్యూసి ఇన్వాల్వ్ అయింది. సిడబ్ల్యూసి ఇన్వాల్వ్ అయ్యి ఏమని చెప్పిందంటే 129 రోజులు 200 టీఎంసీ, అంటే 129 రోజులు వరద ఉంటుందా? 129 రోజులు వరద ఉంటుందా? ఇలా యాక్చువల్లీ బనకచర్ల ప్రాజెక్టు కట్టుకుంటుంది దేనికంటే గోదావరి జలాల్లోని వరద జలాలు, నికర జలాలు కాదు, వరద జలాలను వాడుకోవడానికి మేము బనకచర్ల ప్రాజెక్టును కడుతున్నామని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసారు. అల్టిమేట్ గా 129 రోజులు వరద ఉంటుందా అని చెప్పి సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అడిగింది అనమాట. ఏపీ సర్కార్ను ప్రశ్నించింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పరివాహక రాష్ట్రాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్నారా? సో గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పరివాహక అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒరిస్సా కానీ, ఇప్పుడు తెలంగాణ కానీ, ఇప్పుడు మిగతా పక్క రాష్ట్రాలు కూడా ఉంటాయి. సో వీటిపై మీరు వాటి పర్మిషన్ తీసుకున్నారా? వరద జలాల లభ్యతపై మరోసారి సర్వే చేయండి, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల వివరాలు సమర్పించాలని ఆదేశం. టీబీ లింక్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీకి లేఖ, వ్యాపస్కోతో ఏపీ సర్వే 7న సిడబ్ల్యూసికి రిపోర్ట్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళా ఒక దొంగ సర్వేను రెడీ చేసి పెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏం కాదు, మీకు నికర అది వరద జలాలే వాడుకుంటామని చెప్పి వ్యాపస్కో, కాళేశ్వరం ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ తయారు చేసిన వ్యాపస్కో కమిటీ సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రిపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఒకటి గమనించాలంటే ఇది మెగా ఇంజనీరింగ్ ప్లాన్. మెగా ఇంజనీరింగ్ కు అనుకూలంగా వ్యాపస్కో కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, అందులో డౌట్ ఏమి లేదు. ఎందుకంటే వీళ్ళు మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు గట్ట ఇది ఈ మాట అన్నది ఎవరు తెలుసా? ఏబి వెంకటేశ్వరరావు, ఫార్మర్ ఐపీఎస్. అతను మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు కోసమే, మెగా ఇంజనీరింగ్ కు ప్రాజెక్టును కట్టబెట్టడం కోసమే, కాంట్రాక్టులు ఇవ్వడం కోసమే బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొస్తున్నారు. దీనివల్ల అస్సలు ప్రయోజనం లేదని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్తున్నారు. ఆయన టీడీపీ మద్దతుదారుడు చెప్పాలంటే. సో వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాపస్కో అనే కమిటీతో రిపోర్ట్ తెప్పించుకొని ఏం కాదు ఇది కట్టొచ్చు అని చెప్పి వ్యాపస్కో కమిటీ రిపోర్ట్ చెప్తే ఆ వ్యాపస్కో కమిటీ రిపోర్ట్ ముందర పెట్టుకొని మేము కడుతున్నామని చెప్పి పూర్తిగా కట్టడం జరుగుతుంది. సో మరి వ్యాపస్కో రిపోర్టు వ్యాపస్కోతో ఏపీ సర్వే చేపిస్తుందట, 7న సిడబ్ల్యూసికి రిపోర్ట్ ఇస్తుందట. మరి రిపోర్టు అనుకూలంగా ఇస్తే మీరు కడతారా? కట్టడానికి ఛాన్సే లేదు అసలు. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వదు కూడా. ఎందుకంటే అన్యాయంగా ప్రాజెక్టులు కట్టుకుంటే అది తెలంగాణ ప్రజలకు నష్టం అవుతుంది. బనకచర్లపై ముందుకెళ్తే చూస్తూ ఊరుకోం, టీజేఎస్ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో పోరాడతాం, కోదండరాం. కేంద్రం ఏపీ ప్రభుత్వం కలిసే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని ఫైరు, కేంద్రం జోక్యం చేసుకుని బనకచర్లను ఆపాల్సిందే. సో అల్టిమేట్ గా బనకచర్ల ప్రాజెక్టును ఖచ్చితంగా ఆపాల్సిందే, ఇందులో డౌట్ ఏం లేదు. తెలంగాణ వరద జలాలు 129 150 రోజులు వరద జలాలు ఉండవు.
వరద జలాలు ఊహించుకొని, అంటే ఇక్కడ బాగా వరద వస్తుంది, ఈ వరద నీరు మేము అడ్డుకుంటామని చెప్పి ఊహించుకొని కట్టడం అనేది అది శుద్ధ మోసం. ఇది పూర్తిగా నికర జలాలు. ఎందుకంటే అక్కడ మనకు ప్రాజెక్టు లేవు, సీతారాం ప్రాజెక్ట్ లేదు, సమ్మక్క సారక ప్రాజెక్ట్ లేదు, కాళేశ్వరం 3 ప్యాకేజ్ ప్రాజెక్ట్ లేదు. ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ గా అంది మనకు నికర జలాలు అనేది వరదలాగా పోతుంటాయి. వాళ్ళు ఏమంటారు, ఈ వరద జలాలు ఉపయోగించుకుంటామని చెప్పారు. ఇది ఎంత మోసం అన్నమాట. సో దీనిపై స్టాప్ అయితే జరిగింది. సరే చూద్దాం ఇంకా ముందు ట్రినిడాడ్ ప్రధాని కమలా బీహార్ ముద్దుబిడ్డ అన్నమాట. ఆ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణం. ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య బలమైన స్నేహం ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని పర్యటన, ఆ దేశ జాతీయ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ. సో ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇది యాక్చువల్లీ ఒక ఐస్లాండ్ అన్నమాట. ఈ ఐస్లాండ్ ప్రజెంట్ గా సౌత్ అమెరికాలో ఉంటుంది. సౌత్ అమెరికాలో వెనిజులా నియర్ బై ఉంటుంది. సో ఇది దాదాపు 13 లక్షల మంది ఈ ఈ ప్రజలు అక్కడ జీవిస్తున్నారు. 13 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. సో ఆ కంట్రీకి మోడీ వెళ్ళడం జరిగింది. సో మోడీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాని కమలా వచ్చేసి బీహార్ ముద్దుబిడ్డ అంట. సో ఆమె మోడీని కలవడం జరిగింది. సో ఆ దేశ జాతీయ అత్యున్నత పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. సో నిన్ననే ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. సో మోదీ ఎక్కడికి వెళ్తే ఆ దేశం వాళ్ళు అత్యున్నత పురస్కారాలు ఇవ్వడం అనేది భారతీయులు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఆహ్వానించదగ్గ విషయం. సో దీని మీద రాజకీయ విమర్శలు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లండన్ లో లలిత్ మోదీ మాల్యా పార్టీ. లండన్ లోని తన నివాసంలో పార్టీ ఇచ్చిన లలిత్ మోదీ, మాల్యా, క్రిస్ గేల్ తో పాటు 300 మంది ఈ పార్టీకి హాజరు. సో లండన్ లో లలిత్ మోదీ, విజయ్ మాల్యా వీళ్ళు భారతదేశంలోని కొన్ని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి మనీ లాండరింగ్ కేసులో సో అక్కడ సెటిల్ కావడం జరిగింది. సో అక్కడ మరి మాల్యా పార్టీ ఇవ్వడం జరిగింది. ఎందుకు పార్టీ ఇచ్చిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు మొన్న జరిగిన ఐపీఎల్ లో వాళ్ళ అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం కావడం. సో అతనికి పాత సంబంధాలు ఉన్నాడు, లేకపోతే ఆ జట్టుతో ఉన్న అనుబంధంతో ఇది ఇవ్వడం జరిగింది. ఈ ఫంక్షన్ లో ఐ డిడ్ ఇట్ మై వే పాటను లలిత్ మోదీ, విజయ్ మాల్యా కలిసి పాడి అతిథులను అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను లలిత్ మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. 310 మంది ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో అద్భుతమైన రాత్రి గడిపాను. ఈ విందు కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ రాత్రిని నాకు ప్రత్యేకంగా మార్చారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో షేక్ చేయకపోవచ్చని నేను ఆశిస్తున్నాను, కానీ వివాదాస్పదం అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది లలిత్ మోదీ. నెక్స్ట్ 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 21 అంటే జూలై 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో ఆగస్టు 21 వరకు అంటే నెల రోజుల దాకా పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని చెప్పి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించడం జరిగింది అనమాట. సో హిమాచల్ లో వరదలు, ఇప్పటి వరకు 69 మంది మృతి, 700 కోట్ల ఆస్తి నష్టం. అస్సాంలో డేంజర్ లో మార్కులో 2 నదులు అనమాట. అస్సాంలో డేంజర్ మార్కులో 2 నదులు. సో సిడబ్ల్యూసి. సో భారీ వర్షాలకు మండిలోని పంచభక్త మహాదేవ్ ఆలయంను చుట్టుముట్టిన వరద. సో ఇది హిమాచల్ ప్రదేశ్ లో చాలా వర్షాలు, అంటే బియాస్ నది, రావి, సట్లేజ్, బియాస్ అని ఉంటాయి. సో బియాస్ నది బాగా ఉప్పొంగిపోతుంది అని చెప్పి వీళ్ళు అక్కడ చాలా వరదలు కూడా, అంటే చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. సో ఇది నెక్స్ట్ టీవీకే సీఎం అభ్యర్థిగా విజయ్. సో తమిళగ వెట్రి కనిజగం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఆ పార్టీ ప్రకటించింది. సో తమిళిగ వెట్రి కజగం పార్టీ, ముఖ్యంగా ఈ పార్టీని తమిళ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్
స్థాపించడం జరిగింది. సో ఈ పార్టీ చాలా మంది అనుకున్నది ఏంటంటే బీజేపీతోని ప్లస్ అన్నా డిఎంకేతోని పొత్తుతో కూటమిగా వెళ్తుందని చెప్పి అందరు అనుకున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్, బీజేపీ ప్లస్ తెలుగుదేశం పార్టీ ఎలా 3 పార్టీలు కూటమిగా వెళ్ళాయో, సో తమిళనాడులో కూడా ఈ కూటమిగా అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ పొత్తులో అంటే మంచి రిలేషన్స్ ఉంటాయి, ఆ పార్టీలోకి విజయం తీసుకొస్తే మంచి విజయం సాధిస్తారని చెప్పి చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా పూర్తిగా మేము తమిళిగ వెట్రిగ కచగం పార్టీ పూర్తిగా ఇండిపెండెంట్ గా వెళ్తుంది, దీనికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూపర్ స్టార్ విజయ్ ఉండబోతున్నారని చెప్పి ఆ పార్టీ ప్రకటించడం జరిగింది. సో దీంతో స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే టీఎంకే పార్టీ తమిళిగా పెట్టి టీవీకే పార్టీ ఏదైతే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో అనే స్పెక్యులేషన్స్ కు పూర్తిగా స్టాప్ చేయడం జరిగింది. సో దీనిపై వాళ్ళు క్లారిటీ ఇచ్చి టీవీకే పార్టీ అభ్యర్థిగా విజయ్ ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు విజయ్ మరి ఎంతవరకు తమిళనాడులో మరి రాణిస్తాడో మరి చూడాలి. ఎందుకంటే ఫస్ట్ టైం పార్టీ పెట్టిండు, మరి ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేయబోతున్నాడు. ఇంతవరకు ఏ ఎలక్షన్స్ అతను ఫేస్ చేయలేదు. సో లాస్ట్ ఫిలిం కూడా దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ కావడం జరిగింది. జననాయకన్ సినిమా పేరు జననాయకన్. సో ఆ సినిమా కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సినిమా దాదాపు రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్పి విజయ్ చెప్పడం జరిగింది. సో మరి ఈ విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే ఎన్నో అణగారిన వర్గాల ఉద్యమం అనేది తమిళనాడులో చాలా సంవత్సరాలుగా పెరియార్ నాయకత్వంలో చాలా సంవత్సరాలు జరిగింది. సో అక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ టైప్ ఆఫ్ అంటే ఈ క్యాస్ట్ అనేది డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ క్యాస్ట్ లో డామినేషన్ పార్టీసే ఎక్కువగా అక్కడ ఉంటది అనమాట. సో మరి అట్లాంటి దాంట్లో మరి విజయ్ ఎంతవరకు దాన్ని బ్రేక్ చేయగలుగుతాడు, అక్కడున్న రాజకీయాలను సమకాలీన రాజకీయాలను ఎంతవరకు అనుకూలంగా మార్చుకుంటాడు అనేది త్వరలోనే వేచి చూడాలి. సో ఇది భారత్ లో 7 కోట్ల మంది అత్యంత పేదలు, ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి. పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని, అయినా ఇప్పటికీ కోట్లాది మంది కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. భారత్ లో ఇంకా 7 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికం ఎక్స్ట్రీమ్ పావర్టీలో మొగ్గుతున్నారని, దేశ జనాభాలో 35 కోట్ల మంది అంటే ప్రతి 4గురిలో ఒకరు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. ఇండియాలో 2011 నుంచి ప్రజా సంక్షేమం జీడిపి వృద్ధి రేటు మెరుగుపడ్డాయి. అంతర్జాతీయ అంచనాల ప్రకారం గతంలో రోజుకు $3 అంటే $256 ఖర్చు చేయగలిగే వ్యక్తులు పేదరికం నుంచి బయటపడ్డట్టే భావిస్తారు. ఈ ప్రకారం చూస్తే ప్రస్తుతం భారత్లో 5% మాత్రమే అత్యంత పేదలుగా ఉంటున్నారు. అంటే వీరు రోజుకు $3 కూడా సంపాదించే స్థితిలో లేరు. దీని ప్రకారం చూస్తే 2011 నుంచి దశాబ్ద కాలం పాటు దాదాపు అంటే ఇప్పుడు ఇది అల్టిమేట్ గా ఎట్లా ఇచ్చిందంటే ప్రపంచ బ్యాంకు ఒక వ్యక్తి సగటు వ్యక్తి ప్రతిరోజు $3 అంటే $256 ఖర్చు చేయాలి తన అవసరాలకు కానీ తనకు ఏ దానికైనా రోజుకు 250 ఖర్చు చేయాలి. అంటే సపోజ్ 250 అనుకో, 100 రూపీస్ అంటే 3000 అంటే 1500, 7500 అంటే దాదాపు నెలకు 7500 ఖర్చు చేయగలిగే వ్యక్తి ఉన్నట్టయితే అత్యంత పేదరికం నుంచి మిడిల్ క్లాస్కి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ మాత్రం కూడా ఖర్చు చేయలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత పేదరికం ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి వెళ్ళిపోతారు. ఆ ఎక్స్ట్రీమ్ పావర్టీ దాదాపు మన దాంట్లో 7 కోట్ల మంది ఉన్నారని చెప్పి మరి ఇక్కడ ఎక్కడైతే వెల్లడించడం జరిగింది. ఇది సో మరి 26 కోట్ల మంది ప్రజలు మరి నరేంద్ర మోడీ చెప్పినట్టు కడు పేదరికం నుంచి మిడిల్ క్లాస్ లోకి రావడం జరిగింది. అంటే కడు పేదరికం అంటే ఒక 250 రూపాయలు కూడా ఖర్చు చేయలేని వాళ్ళు ఒకప్పుడు 25 కోట్ల మంది. అంటే ఆ 25 కోట్ల మంది రోజు మరి కడు పేదరికం నుంచి మిడిల్ క్లాస్ గా అంటే కొంచెం కడు పేదరికం నుంచి బయటపడడం జరిగింది. అది చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఒక దాదాపు 25 నుంచి 30 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికం నుంచి ఏమీ లేని స్థితిలో నుంచి కనీసం తన అవసరాలకు ఎంతో అంత ఖర్చు చేసుకునే స్థితికి చేరుకుందని చెప్పి చాలా నివేదికలు కూడా వచ్చాయి. సో అదే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో కానీ ఇంకా 7 కోట్ల మంది మాత్రం అత్యంత కడు పేదరికంలో ఉన్నారని చెప్పి ప్రపంచ బ్యాంకు నివేదిక ఇవ్వడం జరిగింది. సో ట్రినిడాడ్ అండ్ ప్రధాని బీఆర్ ముద్దుబిడ్డ, ఆ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికి గర్వకారణం. సో ఇది
ఆపరేషన్ సింధూర్ లో పాక్ కు చైనా టర్కీ కూడా సహాయం చేశాయి. ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కామెంట్ అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. అది వాస్తవమే. ఆపరేషన్ సింధూర్ లో మనం ఏమైతే పేల్గామ్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఏదైతే చర్యలు సైనిక ఆపరేషన్ తీసుకున్నామో దానికి పాకిస్తాన్ కు అనుకూలంగా, పాకిస్తాన్ కు అంటే ఇండియాకు వ్యతిరేకంగా చైనా ప్లస్ టర్కీ డ్రోన్స్ కూడా పంపించడం జరిగింది అనమాట. సో ఇది మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే సిరాజ్ సిక్సర్ 2 టెస్టులో పట్టు బిగించిన ఇండియా. సో నిన్న తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియా బలమైన పునాది వేసింది. సో జేమ్స్ స్మిత్ ప్లస్ హ్యారీ బ్రూక్ భారీ సెంచరీలతో భయపెట్టిన బెదరకుండా 2వ టెస్ట్ లో పట్టు బిగించింది. మహమ్మద్ సిరాజ్ దెబ్బకు 3వ రోజు శుక్రవారం ఆరంభంలో 84/5తో నిలిచిన ఆతిథ్య జట్టును స్మిత్ బ్రూక్ 6వ వికెట్ కు జోడించి చేయడం జరిగింది. సో ఎనీవే కానీ ఈ టెస్ట్ లో మాత్రం 2వ టెస్ట్ లో మాత్రం ఇండియా మాత్రం పట్టు బిగించడం జరిగింది. ముఖ్యంగా మన టెస్ట్ కెప్టెన్ అయిన శుభమన్ గిల్ కు నిజంగా చాలా అత్యంత ప్రభావితంగా ఆడిందని చెప్పాలి. ఎందుకంటే నాకు కూడా డౌట్ ఉండే అనమాట, అంత కొత్తవాడు ప్లస్ ఇంత ప్రెషర్ ఉంటది, సో ఎట్లా ఆడుతాడో అనుకున్నా కానీ అత్యంత మరి ప్రెషర్ ను కూడా హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అనేది కెప్టెన్ కావడం అనేది నిజంగా అతను మొదటి టెస్ట్ లోను మరియు 2వ టెస్ట్ లోను నిరూపించుకోవడం జరిగింది. సో మొదటి టెస్ట్ లోని సెంచరీ చేయడం మరియు 2వ టెస్ట్ లోని డబుల్ సెంచరీ చేయడం, సో ఇది టెస్ట్ లోను దట్టు టెస్ట్ లోను ప్లస్ అవుట్ సైడ్ కంట్రీస్ లో చేయడం అనేది చాలా అతని పరిపక్వతకు అనేది నిదర్శనం అన్నమాట. అంటే ఇండియా సెలక్షన్ కమిటీ చాలా మంచి క్రికెటర్ ను ఇండియన్ కెప్టెన్ గా ఎంచుకోవడం జరిగింది. సో మంచి భవిష్యత్తు ఉంది, సో మంచిగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఫస్ట్ 2 టెస్టులలోనే చాలా మంది సీనియర్ క్రికెటర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అంటే మామూలుగా కెప్టెన్ అయితే బాగా ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ లో ఆడడం కష్టం అని చాలా మంది అంటుంటారు. ఆ ప్రెషర్ ని తీసుకొని హ్యాండిల్ చేసి ఆడడం అనేది ఒక గొప్ప క్రికెటర్ యొక్క లక్ష్యం. సో శుభమన్ గిల్ చాలా ఇది పరిపక్వత చూపిండని చెప్పాలి. సో ఇదొకటి ప్లస్ వింబుల్డన్ టెన్నిస్ లో అల్కారాజ్ దూసుకుపోవడం జరిగింది. మొన్ననే రీసెంట్ గా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కూడా గెలుచుకున్న అల్కారాజ్ ఇప్పుడు వింబుల్డన్ గ్రాండ్ టైటిల్ పై కన్వేయడం జరిగింది. సో అల్టిమేట్ గా అతను ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేయడం జరిగింది. మహిళలు కూడా ప్రీ క్వార్టర్స్ లో ఫ్రిడ్జ్ అండ్ రబ్లేవా అండ్ సిమోవా, సో వీళ్ళందరూ చేరుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ గా నీరజ్ చోప్రా నేడు ఎన్సీ క్లాస్ జావెలిన్ త్రో ఈవెంట్. సో నీరజ్ చోప్రా చాలా ఫుల్ ఫామ్ లో ఉండని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మొన్న ప్యారిస్ డైమండ్ లీగ్ లో స్వర్ణం రావడం జరిగింది, మొన్న ఇంకో డైమండ్ లీగ్ లో స్వర్ణం రావడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ రోజు కూడా సో నేడు ఎన్సీ క్లాసిక్ జావెలిన్ త్రో కూడా ఫేవరెట్ గా దిగబోతున్నాడు. సో మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మంచి మెడల్ కూడా రావాలని చెప్పి మనందరం ఆశిద్దాం. సో ఇదండి మేజర్ గా స్పోర్ట్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ మనం ఇంకోటి వీరమల్లుకు నీరాజనాలు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. సో 24 గంటల్లోనే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సాధించిందంట. సో అన్ని భాషల్లో కలిపి దాదాపు 62 మిలియన్ వ్యూస్ సాధించిందంట ఫర్ ఒకటే రోజులో. సో అల్టిమేట్ గా మంచి వ్యూస్ సాధించిందని చెప్పి, రికార్డ్ సాధించిందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకేముందంటే సెప్టెంబర్ నుంచి స్పిరిట్ మూవీ ఏదైతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక మూవీ రాబోతుంది. సో ఆ స్పిరిట్ మూవీ అనేది సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుంది అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్ తో స్పిరిట్ అనేది సందీప్ రెడ్డి వంగ ఇంతవరకు ఇంకా సినిమా వర్కింగ్ లో ఉంది. సో సెప్టెంబర్ నుంచి షూటింగ్ మాత్రం కంటిన్యూస్ గా జరుగుతాయని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో నిన్న తమ్ముడు మూవీ రిలీజ్ కావడం జరిగింది, కానీ టాక్ మాత్రం అంతగా రీచ్ కాలేదని చెప్తున్నారు చాలా మంది. మరి అక్కడ ఏదో ఒకటి మిస్ అయిపోయింది
అంటే ఆ టైటిల్ కు అతను ఆ సినిమా టైటిల్ కు ప్లస్ కథకు ప్లస్ అక్కడ ఉన్న తీసిన విధానానికి సంథింగ్ ఏదో మిస్ అయిపోయింది, ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో అందులో ముఖ్యంగా ఆ ఏదైతే ఈ ఈ తమ్ముడు సినిమాలోని వివిధ సన్నివేశాలు అనేది చాలా బాగా, అంటే లొకేషన్స్ పరంగా బాగా తీయడం జరిగింది. అంటే అంటే గ్రాండ్ గా తీయడం జరిగింది, బాగా ఖర్చు పెట్టడం జరిగింది. కనెక్టివిటీ అనేది ప్రేక్షకులకు ఆ చూస్తున్నంత సేపు ఆ ఎమోషన్ లోకి, ఆ కనెక్షన్ లోకి మిస్ అయిపోయింది. సో ఆ మిస్ అయిపోయింది వల్లనే కొంచెం జర సినిమా అనేది మిశ్రమ స్పందన వస్తుందని చెప్పి ప్రేక్షకులు చెప్తున్నారు. సో ఎనీవే, సో ఇది సినిమా న్యూస్. సో ముఖ్యంగా ఈరోజు న్యూస్ కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.